గంటల నుంచి బతిమాలుతున్నా ఈ మనసు కరగదా తల్లి? 24 రోజులు మీరు ఇలా నిల్చున్నా ఉపయోగం ఉండదు. ఊళ్ళో పంటలు లేవు, పండుగలు లేవు, ఏ ఒక్కరి ముఖంలో సంతోషమే లేదు. ఒక్కసారి మన సొంతూరి గురించి ఆలోచించు తల్లి. విశ్వనాథుడే నా వాడు, విశ్వమే నా ఊరు. నీ చెల్లి జైలు పాలైంది, కుటుంబం రోడ్డున పడ్డది. జనన మరణాలు, సుఖదుఖాలు, కర్మఫలాలు అనుభవించాల్సిందే. మీరు వేసిన శిక్షే మీకు శిక్షగా మారింది. ఓదెల్లో ఏ కష్టం వచ్చినా చెప్పుకునేది మల్లన్నకే. కానీ ఇప్పుడు మల్లన్న గుడిలో పూజారి లేడు, మల్లన్నే మూగపోయాడు తల్లి. మీరు 3 పూటలు తింటూ ఆయనకొక్క పూట కూడా అభిషేకం లేకుండా చేశారా? భక్తులు తప్పు చేస్తే భగవంతుడే కదా తల్లి దారి చూపేది. ఈ ఊరినిప్పుడు ఆ భైరవుడన్నా కాపాడాలి, లేదా ఈ భైరవి కాపాడాలి. మర్చిపోయినట్టుందిరా. చేతిలోని లింగం పడిపోయిందంటే నా శివైక్యానికి సమయం ఆసన్నమయ్యిందన్నమాట. ఓం నమః శివాయ. జనాలు నన్ను నమ్మారు. వాళ్ళ నమ్మకాన్ని నువ్వే ఆశీర్వదించు బాపమ్మ.
అల్లకల్లోలమైన ఆత్మను ఆపేది నిర్బంధం ఒక్కటే. చంద్రిక, మాత త్రిశికం. తాంత్రిక మంత్రం పద్ధతి పుప్పంగస. ఆత్మని ఓ పక్షం పాటు కట్టడి చేసి బంధనం వెయ్యాలంటే కొన్ని సమకూర్చుకోవాలి. చెప్పుడు తల్లి, ఏం కావాలో? జంగమయ్య సన్నిధిలో పూజలు జరిగిన 4 నందులు. శివుడు శ్మశానాధిపతి. భూత ప్రేత యక్షిని డాకిని గంధర్వ అలా చెప్పుకుంటూ పోతే శివపురాణం ప్రకారం ఆ భూతనాథుడికి 18 శివగణాలు. ఆ గణాలన్నిటికీ గణపతి తర్వాత నందీశ్వరుడే అధిపతి. దేవతలకే కాదు, ఆత్మలకి కూడా ఆయన అనుమతే కావాలి. చేతులు మారని నవధాన్యాలు. ఒక మనిషికి గ్రహ బలం ఎంత ముఖ్యమో ఆత్మలకి కూడా అంతే. ఈ నవధాన్యాలు ఆ నవగ్రహాలకి ప్రతీక. ఆ బలాన్ని బలహీనపరచడానికే ఈ నవధాన్యాల బంధనం. పారుతున్న గంగాజలం. హిందూ ధర్మం ప్రకారం గంగలో స్నానం చేస్తే పాపాలు పోతాయని, అస్థికలు కలిపితే ఆత్మలు శాంతిస్తాయని నమ్మకం. ఆ శాంతి కోసమే ఈ గంగాజలం. గోదా. ఎన్నో వందల ఏళ్లు తాంత్రిక విద్యలో ఆరితేరి కపాళాలతో కాలక్షేపం చేసిన నాగ సాధుల నర నరాలతో అల్లుకున్న జటాజూటలతో బంధనం. ఇక ఆత్మ కదలికలు కథం. ఈ రోజు మార్గశిర బహుళ అమావాస్య. రేపటి నుండి శుక్లపక్షం మొదలవుతుంది. ఈ శుక్లపక్షం ముగిసే లోపు తిరుపతి ఆత్మ క్షీణిస్తుంది. అప్పటి వరకు ఈ 4 నందులే ఈ ఊరిని 4 దిక్కుల్లా కాపాడుతాయి. ఈలోపు నందులు జరిగినా, నవధాన్యాలు పచ్చదనం కోల్పోయినా, నరమానవుడి నీడలోన పడినా ఆత్మ చేసే వినాశనాన్ని ఆపడం పరమాత్ముడి వల్ల కూడా కాదు. ఈ 15 రోజుల పాటు కుటుంబానికొకరి చొప్పున సమాధికి కాపలా కాయాలి. పశుపక్షాదులు కూడా ఆ గీత దాటకుండా చూసుకోవాలి. ఆ తరువాత సమాధి శిక్షలో నిలువుగా పాతిన శవాన్ని తీసి కాల్చేస్తే కపాల మోక్షం సిద్ధిస్తుంది. శివో. తల్లి, ఈ పక్షం రోజులు మీరు మా పక్కనే ఉండి కపాల మోక్షం జరిగిన తర్వాతనే మీ అడుగు ఊరు బయట పెట్టాలి తల్లి. మంచిది. మల్లన్న గుళ్ళో వసతి ఏర్పాటు చేయండి. అట్నే తల్లి.